సో 'రాజా శివాజీ' మరాఠీ ట్రైలర్ వచ్చింది. హిందీ ట్రైలర్ రాలేదు. మరాఠీ ట్రైలర్ మాత్రం రియాక్ట్ అవుతున్నా. హిందీ ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా అనొచ్చు. నాకు పనుంది. సో గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా హిందీ ట్రైలర్ వస్తదని చెప్పేసి ఇంకా రావట్లేదు. అది ఎప్పుడు వస్తదో నాకు సంబంధం లేదు. మరాఠీలో కింద సబ్‌టైటిల్స్ ఇచ్చారు కాబట్టి చూసేద్దాం. ఎక్సైట్‌మెంట్ అంటూ ఏది లేదు బ్రో. అంటే లైక్ ఆ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. మిగతా వాళ్ళందరూ బానే ఉన్నారు. 'రితేష్ దేశ్‌ముఖ్' యాస్ 'ఛత్రపతి శివాజీ' అంటే నాకు ఎక్కట్లేదు. సో మిగతా అంతా బావుంటదో లేదో తెలీదు. వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంకేం చెప్పట్లేదు తెలీదు. మే 1న వస్తుంది సినిమా. అదే రోజు మనకి పెద్ద సినిమానే ఉంది 'జెట్లీ'. 'జెట్లీ' ఉంది సినిమా. కాబట్టి అది చూస్తా. ఇదేమో తెలీదు ముఖ్యంగా. నేనైతే మాత్రం టాక్ చూసి డిసైడ్ అవుదాం అనుకున్నా. ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ రియల్లీ షుడ్ వాట్ ఈస్ చేంజ్ మై మైండ్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. సో యాహ్! 'రాజా శివాజీ' మరాఠీ ట్రైలర్ కింద సబ్‌టైటిల్స్ ఉన్నాయి. సో యాహ్! లెట్స్ వాచ్ ఇట్. ఓకే. दादा तो झेंडा कोणाचा आहे? मुघलांचा. मुघल्स. मग आपण आपल्या झेंडा खाली का नाही लढत? शिवबा don't think- त्यासाठी स्वराज्य लागतं. प्री रिक्वेस्टेड. आणि स्वराज्यासाठी काय लागतं? विद्रोह. ओके. मगरूर हुकमांना कळू द्या, मराठे मातीत गाडले जात नाहीत, ते मातीत पेरले जातात. ओके. VFX. मुंबई फिल्म कंपनी. पारिजातकाचं झाड दारात असलं तरी प्राजक्त दुसऱ्याच अंगणी पडत असतं. तुम्ही आमच्या दारी हळदी पुरतेच, अंगण स्वराज्याचं. ओके. शाहजी के दोनों बेटों ने बीजापुर की सेनाओं को बुरी तरह झंझोड़ा है। ओके. हिंदी. उर्दू. लाठी और तेवर तलवार के, लाठी से धर्म बचाओगे? धर्म की रक्षा ही शंभू का धर्म है. संभाजी महाराज. भुट्टी में अकड़ तो खूब पिलाई है आपने अपने साहबजादों को. अकड़ तोड़ने का नुस्खा हम भी जानते हैं. उर्दू. VFX. अगर तराजू में एक तरफ अफजल हो, दूसरी तरफ दुनिया के सारे सुरमा हो, अन्ना और वद्दा खुदा ना से भी पड़ना. पूछा जाए कि किसका पलड़ा भारी है, तो पूरी कायनात से एक ही आवाज आएगी, अफजल, अफजल, अफजल. ते- तीन उसके गुరించి. बाप की तरह बेड़ियों में घसीट के लाना है या अल्लाह के पास पहुंचाना है. शिकार संतोष जब हूँ. तक नजरों के सामने है तीर चला देना चाहिए। कधी मुघल, कधी आदिलशाही, या सगळ्या पाठशाहींच्या छाताडावर पाय रोवून हिंदवी स्वराज्याचं स्वप्न पाहतोय आम्ही. आई भवानीच्या नावानं आम्ही जगलो तर निस्ता आमच्याच कोंदड्यात दिवा लागन, पण हा? पुन्हा तू जर जगलास ना, मराठ्यांच्या झोपड्यांमध्ये बी दिवाळी साजरी होईल. संभाजी महाराज వేరేగా. पिंजरे में होगा, ఏంద్రో? जिंदा या मुर्दा. ओके. आम्हाला खानाचं मस्तक पाहिजे शिवबा। ఈ పాట కేక. ఆహా ఇప్పుడు చంపేస్తాడుగా. हे हिंदवी स्वराज्य व्हावे ही तर श्रींची इच्छा. చూపించేస్తే ఎట్లరా. నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రితీష్ దేశ్ముఖ్ ఏ ఫ్రేమ్లో కూడా నాకు ఛత్రపతి శివాజీ లెక్క అనిపించట్లేదు. మై పర్సనల్ ఒపీనియన్ నాకు ఎక్కట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మరాఠీ అయినా హిందీ అయినా పక్క పెడితే ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. నేను హిందీలో చూసిన ఇప్పుడు ప్రాజెక్ట్ హేల్ మేరీ రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్లో వచ్చినప్పుడు థియేటర్లో డైరెక్ట్ రిలీజ్ చేసేసారు. నేను చూసిన అక్కడ అది వేరే లెవెల్ ఉండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యు కాల్ ఇట్ గ్రాండియస్నెస్ కొంచెం పెద్ద మంచి అనిపించింది. అది ఇది అలా అనిపించట్లేదు. ఏ రకంగా కూడా డ్రామా కానీ అవన్నీ కూడా ఏది నాకు కావట్లేదు. అంటే లైక్ బేసిక్లీ నేను ఏదో సినిమాతో కంపేర్ చేయట్లేదు. దీని టీజర్ ట్రైలర్తో కంపేర్ చేస్తున్నాను అనిపించట్లేదు. నాకు అంత బాగా హిస్టరీ తెలియదు. మన దరిద్రం ఏంటంటే మన హిందూ అండ్ ఆల్సో ఇండియన్ హిస్టరీని ఎంత దారుణంగా అనగదొక్కారు. ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళు, 78 ఏళ్ళు, 70 ఏళ్ళు మ్యాచ్ రాదయ్యా మర్చిపోయాను. ఆల్మోస్ట్ 79 ఏళ్ళైనాయి. ఈ 79 ఏళ్లలో మనకి ఏ రకంగా కూడా మన ఒడిసే పూర్వ
వీరులు, మన రాజ్యాలు వాటినన్నింటినీ ఎక్కడ సరిగా క్లారిటీగా డీప్గా ఎక్కడ సరిగా నాలెడ్జ్ లేకుండా చేశారు మనల్ని. ముఖ్యంగా సరిగా చెప్పడం కూడా ఎప్పుడో అక్కడక్కడ 2-3 చాప్టర్స్ ఉంటాయి కానీ డీప్గా ఎక్కడ లేదు. అప్పుడు ఎప్పుడో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పేసి దేవుతో తెల్లోడి చేసిన కథలని వాటి గురించి మనం నేర్చుకున్నాం కానీ మన ఇండియాలో జరిగిన ఎన్నో గొప్ప యుద్ధాలు, ఎంతో మంది గొప్ప గొప్ప వీరుల సంగతి, ఎంతో గొప్ప గొప్ప వీరుల కథలు మనం సరిగ్గా తెలుసుకోలేదు ఎప్పుడు. అందులో ఈ సంభాజీ మహారాజు స్టోరీ కూడా కలిసిపోయింది. అందుకే చావా ఆ రేంజ్లో ఆడింది, చావా అంత బాగా ఆడింది. దాంట్లో సంభాజీ మహారాజ్ గురించి చెప్పారు. దీంట్లో కూడా సంభాజీ మహారాజ్ గారి ప్రస్తావన ఉంది, అభిషేక్ బచ్చన్ చేస్తున్నాడు అనిపించింది. బట్ దీంట్లో చూసుకుంటే సంభాజీ మహారాజ్ అండ్ ఛత్రపతి శివాజీ గారు ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. నాకు తెలియదు అలాంటి సంభాజీ అని ఒక క్యారెక్టర్ ఆర్ఎల్స్ ఒక మనిషి మన శివాజీ మహారాజ్ గారు ఉన్నప్పుడే ఉన్నారా ఆ ఏజ్లో, ఆ పేరే ఇక్కడ మార్చారో నాకు తెలియదు. కాబట్టి నాకు అంత ఐడియా రావట్లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. సో ఎవరైనా హిస్టరీ తెలిసిన వాళ్ళైతే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. బట్ సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే మాత్రం మ్యూజిక్, అది పాట అద్భుతంగా నచ్చింది. నాకు చాలా చాలా బాగుంది అనిపించింది. ఇలాంటిది చావాలో కూడా ఇలాంటిది ఒక బిట్ ఉంటే బాగుంటుంది. బట్ చావాలో కూడా ఆ బిట్ నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం చావాలో. సో మిగతాదేమో తెలియదు కానీ అజయ్ అతుల్ రియలీ వెల్ డన్. సినిమా యాజ్ అ హోల్ నాకు రావట్లేదు బ్రో, అది నిజంగా ఫీల్స్ లైక్ అ సైరా లైట్ వర్షన్. సైరాలో కూడా ఇదే కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది, ఇదే కైండ్ ఆఫ్ చెస్ట్ థంపింగ్నెస్ ఉంటుంది. డెఫినెట్లీ హ్యాపీ ఉండొచ్చు. స్వరాజ్యాన్ని బాగా చూపెట్టాలి గ్యారంటీ, ముఖ్యంగా శివాజీ మహారాజు గారి స్టోరీ కాబట్టి. బట్ నాకు ఆ ఫీల్ రావట్లేదు. సైరాలు ఇంకా బెటర్ ఉంటుంది. సైరాలో ఇట్లా ఊగిపోతాం అనమాట. ముఖ్యంగా చిరంజీవి గారు ఎందుకు కట్టాలు రాసిస్తూ అనే సీక్వెన్స్ ఉంటుంది. అమ్మా బాబాయ్, నాకు ఇప్పటికి చెప్తున్నా సైరాలో చాలా చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో. కరెక్టే, చిరంజీవి గారు లేరు అక్కడ చేశారనిపిస్తుంది. బట్ స్టిల్ అది మస్తు అనిపిస్తుంది నాకు. లైక్ సైరాలో కొన్ని సీక్వెన్సెస్ చాలా చాలా బాగుంటాయి. నాకు తమన్నా గారు అది నాకు నచ్చదు. బట్ స్టిల్ కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగా ఎక్కుతాయి. ఆ ఫీల్ దీంట్లో లేదన్న ఫీలింగ్. అంటే లైక్ దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటే నాకు లెవెల్ ఆఫ్ ఒక మొమెంటం కానీ ఒక టోన్ అంటాం కదా, అరుపు కానీ ఆర్ఎల్స్ ఒక హైట్ ఆఫ్ ఎమోషన్స్ మ్యాచ్ అవుతున్నాయి ఈ సినిమాకి ఆ సినిమాకి. బట్ స్టిల్ ఇది ల్యాగ్ అవుతుంది ఆ ఫీలింగ్, ల్యాగింగ్ బిహైండ్. సో ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే మాత్రం టీజర్ నచ్చింది. టీజర్ కంటే ఇది అంత బాగా ఎక్కలేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చారు అనిపించేసి. ముఖ్యంగా అఫ్జల్ అనే క్యారెక్టర్ నాకు తెలుసు, లైక్ శివాజీ మహారాజు చంపేస్తాడు సంథింగ్ ఏదో ఉంటుంది. అఫ్జల్ అయినా ఎవరో తెలియదు. శివాజీ మహారాజు అట్లా చేతిలో కౌగిలించుకొని చేతిలో ఉన్న క్లాస్ తోటి చంపేస్తారు ఆయనని. సో అది చూపించేస్తున్నావా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఏమో చూద్దాం. ఇది మరాఠీ టీజర్ కాబట్టి ఇట్లుంటుంది, ఇది మరాఠీ ట్రైలర్ కాబట్టి ఇట్లుంటుందేమో, హిందీ వాళ్ళకి సపరేట్ చేస్తారేమో తెలియదు, అందుకే రిలీజ్ చేయలేమో తెలియదు. కానీ నాకైతే మాత్రం అండర్వెల్మింగ్ అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే టాక్ బట్టి వెళ్తాను థియేటర్కి. మీ థాట్స్ చెప్పండి. బై.